అందరికీ నమస్కారం. నేను లేనని మీరు బాధపడకండి. చిన్నోడు చిట్టి పిల్లిని చూసి వారిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. నేను ఏ లోకంలో ఉన్నా మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీతోనే ఉంటాను. అందరికీ నమస్తే. మా చిన్న తమ్ముడు చిట్టి పెళ్లి పత్రికలు అయితే వచ్చేసినాయి. సో దానికైతే కుంకుమ గంధం అయితే రాస్తున్నాం. నేను, పెద్దమ్మ, మమ్మీ, చిన్నమ్మ. సో ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. అందరం ఎంతో హ్యాపీగా పత్రికలకి పసుపు రాస్తున్నాం. సో నా షాపింగ్ కూడా మొదలైంది. ఒక డ్రెస్ కోసం 10 షాపులు తిప్పింది ఫ్రెండ్స్. మా తమ్ముడు పెళ్ళింది ఒకటి, దీని బట్టలు తీసుకోవడానికి ఎక్కువ టైం అయిపోతుంది. ఇదే మా ఇల్లు. సో డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పైన లైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ముంగట టెంట్ అది వేస్తున్నారు. సో ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. వేసిన తర్వాత టెంట్ వేసిన తర్వాత ఇగో ఇలా ఉంది ఫైనల్లో. ఎట్లుంది ఫ్రెండ్స్, బాగుందా? సో ఇది ఫైనల్గా బయట నుంచి అయితే మా ఇల్లు. బ్యాక్గ్రౌండ్ లుక్ అయితే అదిరిపోయింది కదా. సో బ్యాక్గ్రౌండ్లో మా ఇల్లు ఇలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. బిజీగా ఉంటున్నాం. సో ఫుల్ హ్యాపీగా జోసిగా ఈ కార్యక్రమం మొత్తం బిందాస్గా పూర్తి కావాలి. సో లెట్స్ స్టార్ట్ టు ద వర్క్. సో మన వర్క్లకు అయితే మనం వెళ్ళిపోయడం. తర్వాత ఎట్లా జరుగుతుంది ఏందనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం మనం. సో తమ్ముని పెళ్లి హడావిడిలోనే కార్తీక మాసం స్టార్ట్ అయింది. సో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా అంటే అదే రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి మా అమ్మ, పెద్దమ్మ, మా అక్క, వచలిగాడి అందరూ తులసి చెట్టుకి, తులసి తలకి పూజ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూడండి. ఆయన మా పెద్దమ్మ పాట పాడుతుంది, నేను ఎంజాయ్ చేయండి. తులసి కోటనే వేదిక కాగా ఈ పున్నమి రోజు దామోదరుడే తరలిరాగా పంచవన్నెల ముగ్గులు వేసి పసిడి పువ్వుల పందిరి వేసి పంచవన్నెల ముగ్గులు వేసి పసిడి పువ్వుల పందిరి వేసి కార్తీకంలో కనివిని ఎరగని కళ్యాణం నే చూడగరండి తులసి దామోదరుల కళ్యాణం. ఈ పున్నమి రోజు తులసి దామోదరుల కళ్యాణం. మా అమ్మ, పెద్దమ్మ పూజ చేస్తున్నంతసేపు మా చిన్నయ్య ఒకటే లవ్తూనే ఉన్నాడు. సో మా తమ్ముని పెళ్ళిని ఆశీర్వదించడానికి ఆ జై హనుమానే వచ్చాడు. సో అలాగే పెళ్ళి పనులు స్టార్ట్ అయిపోయినాయి కదా. దేవుని ఫోటోలు అన్నీ తీసి మా పెద్దమ్మ అలసిపోయినా మా సోనమ్మ అయితే మంచిగా వండుకుంది. అలసిపోయినా నాన్న, చిన్న టిఫిన్ చేస్తావా? ఎందుకు మొంగడుకుంటే టిఫిన్ చేయచ్చు. మొంగడుకోవా? పాస్పాలతో తింటావా? సోని రోజు పాస్పాలతో తింటావు కదా నువ్వు? సోని ఒకసారి చూడు, హాయ్ చెప్పు మా వాళ్ళకి. కింద తీయక చెత్త చెత్త జగ హారతి గజానన విద్యనాయక గజానన హారతి గజానన విద్యనాయక గజానన ఆరతి వైకుంఠ గజానన సర్పంచ్ ఎన్ని రోజులు చేసినావు? అదే మామూలుగా వాయిస్ ఎట్లా వస్తుంది, ఏంది క్లారిటీ ఏంటంటే అట్లా చెప్పు. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ. ట్రాక్టర్లు అన్నీ ఉన్నాయి ఓన్గా? ఒకటి ఓన్ ట్రాక్టర్లు ఒకటే ఉన్నది. ఆ ట్రాక్టర్లు దానికి యూనియన్ లీడర్ నువ్వేనట్టే కదా ప్రస్తుతానికి మన ఇప్పుడు
ఇక అందరం అయితే రెడీ అయిపోయినాం, ఆటోలు అయితే వచ్చేసినాయి, అందరైతే ఎక్కేసారు. ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాం, తమ్ముడు ఎంగేజ్మెంట్. సో అందరు రెడీ అయిపోయి మంచిగా ఆటోలు అయితే బిందాస్గా కొడుతున్నారు. ఇప్పుడు పొద్దుపోవాలి సో మా అన్న బండి మీ ముగ్గురేనా చలో నన్ను తీసిన నిన్ను చెప్పేది ఎట్లా అమ్మ తీసుకో ఇంకెవరు ఎవరు కదా ఇక అక్కడ తయారని అవుతారు రమ్మని చెప్పనా వెనకరా మామ వెనకరా మామ ఎవరు చెప్పారు ఏంటి ఎవరు చెప్పారు మమ్మీ నమ్మనుకో నేనే గంట చేసిన నేను ముందుగా తయారు నేను అన్నవాడిని నా కూర అండి నేను రానని మాస్క్ పెట్టుకున్నారా మాస్క్ కొంచెం కిందికి ఏమైతే గొంతు సూరి ఇటు చూడు ఇటు చూడు మనం ఇప్పుడైతే చెన్నూరుకి అయితే వెళ్తున్నాం ఆటోలో. సో మా ఊరి బేకర్ అలా మా ఊరి బేకర్ పెళ్లి కూతురు తరపు వాళ్ళైతే ఎంగేజ్మెంట్ సంబంధించిన కార్యక్రమాన్ని అన్ని పూర్తి చేశారు. వైటింగ్ ఎంగేజ్మెంట్కి ఇక అన్ని సిద్ధం చేసేసారు. టెంట్, హోటల్ అండ్ ఫైనల్గా కేక్ కూడా వచ్చేసింది. చూడండి ఎంత పెద్దగా ఉందో కేక్ కూడా వచ్చేసింది. ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో అందరూ వచ్చేసారు. వెయిటింగ్ పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు. సో వాళ్ళ కోసం అయితే అందరైతే వెయిట్ చేస్తున్నారు. చెల్లి. సో ఇదే ఎంగేజ్మెంట్ యొక్క రింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత సూపర్గా ఉన్నాయి. అండ్ మా అక్క ఆ రింగ్స్ పట్టుకొని కూర్చుంది. సో పెళ్లి కొడుకు అయితే స్టేజ్ మీద వచ్చేసాడు. వాళ్ళ అత్తమామ మా తమ్ముడికైతే పొట్టు పెట్టి ఆరతిస్తున్నారు. సో ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ రింగ్స్? సో వాళ్ళ బామ్మడిది తమ్ముడు వాళ్ళ బామ్మడిది కేక్ తినిపిస్తున్నాడు. ఫుల్ హ్యాపీ బిందాస్ అనిపించింది. చాలా బాగా జరిగింది కార్యక్రమం. అండ్ బట్టలు స్వీట్స్ పెడుతున్నాడు. అండ్ అలాగే నేను కూడా పెళ్లి కూతురు యొక్క తమ్మునికి వాళ్ళ సిస్టర్కి అయితే బట్టలు స్వీట్స్ అయితే పెడుతున్నాం. నేను నా వైఫ్ ఇద్దరం కలిసి బట్టలు అండ్ స్వీట్స్ అయితే పెడుతున్నాం. ఎలా ఉంది డెకరేషన్? బాగుంది కదా, మంచిగా చేసారు. ఐశ్వర్య, సురేష్ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అండ్ వాళ్ళ సిస్టర్. ఇది మా తోటి గ్యాంగ్. ఎంగేజ్మెంట్స్ రింగ్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. సో ఫోటోలకైతే రింగ్స్ పట్టుకొని పోజులు అయితే ఇస్తున్నారు అందరు కలిసి. మరి మిమ్మల్ని అందరూ ఫోటోగ్రాఫర్స్ మమ్మల్ని తీస్తున్నారు ఫోటోస్, వీడియోస్. ఫోటోగ్రాఫర్స్ ఎవరు తీయాలి, అందుకే నేనే వాళ్ళని వీడియో ఫోటోలు తీసేసిన అన్నమాట. వాళ్ళని చూసి నవ్వుతున్నారు, నేను మిమ్మల్ని తీయాలి కానీ మీరు నరేంద్ర బాబు తీస్తారా అని చెప్పి. సో దూరం నుంచి చూడండి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అట్లా కూర్చున్నారు. ఇప్పుడు బాబు కెమెరామెన్ అది తిప్పు, అది అక్కడ హాయ్ చెప్తున్నాడు ఇష్టమా సాయి, ఆయన పక్కన ఆయన ఇద్దరు తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నట్టు.
సో మా బంధుగణం మొత్తం వచ్చేసింది ఎంగేజ్మెంట్కి. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే పెళ్లి కూతురు అయితే వస్తుంది. పెళ్లి కూతురు తీసుకొస్తున్నారు. పెళ్లి కూతురు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇక ఎంగేజ్మెంట్ రింగ్ మార్చుకునే కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. ఐశ్వర్య పెళ్లి కూతురు, మా తమ్ముని కాబోయే భార్య వచ్చేసింది. పంతులు గారు అయితే మంచిగా మంత్రాలు చదువుతున్నాడు. మేమైతే వెయిట్ చేస్తున్నాం అక్కడే స్టేజ్ దగ్గర కూర్చొని. సో ఫైనల్గా పట్టాల్సిన పండ్లు, పూలు, గాజులు అన్నీ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. సో లెట్స్ వాచ్. చూడండి ఎంత బాగా జరుగుతుందో. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. Every day with you is magic. Every kiss is better than the last. It's a home I've never known, a place I know will last. For a lifetime of I love yous, two hearts, one beat. You whisper to me, be mine. For a lifetime, it's the little things that make our hearts meet. It's like I can hardly breathe when you say my name. I know you've waited and we've prayed, and here we are for a lifetime. For a lifetime. Every day I swear I need you. With each glance I love you more and more. Our walls came crumbling down. Now hand in hand we ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు. సో వెరీ హ్యాపీ మూమెంట్ అందరికీ, నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి ఇది వెరీ స్పెషల్ మూమెంట్, హ్యాపీ మూమెంట్. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక సందర్భం, ఒక మంచి వేడుక. వాళ్ళ జీవిత ప్రయాణం కూడా రైలు బండిలాగా హ్యాపీగా సాఫీగా సాగుతూ వెళ్ళిపోవాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. సో ఇది నా ఫ్యామిలీ ఫోటో. నేను, అమ్మ, పిల్లలు, నానమ్మ, తమ్ముడు, మరదలు అందరూ. సో ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయిపోయిన తర్వాత తమ్ముడిని ఆశీర్వదిస్తున్నారు. చిన్నమ్మ, చిన్నబాబు, అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ అందరూ ఆశీర్వదించడానికి వచ్చారు. మా అన్న, వదిన, మల్లెడన్న, వదిన. చాలా హ్యాపీ మూమెంట్ కదా ఇది. సో మా అత్తమ్మ కూడా వచ్చేసింది ఫోటోలకి ఆశీర్వదించడానికి. మా చెల్లి, వాళ్ళ పిల్లలు, శ్రవంతి,
సో మా బావ, చెల్లె, వాళ్ళ పిల్లలు, సురేష్. సో మా ఇద్దరు మర్దళ్ళు సుమా, సుక్కి. సో వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. ఇది మా తొట్టి గ్యాంగ్. ఆగయా తొట్టి గ్యాంగ్ దగ్గరికి మళ్ళీ వచ్చేసినాం. చాలా స్పెషల్గా గడిచిపోయినాం. అంతా ఒక గ్రూప్ లెక్క దిగేసి ఫోటోలకు పోజులు ఇస్తున్నాను, ఫోటో తీస్తున్నా అనుకున్నారు కానీ నేనైతే వీడియో తీస్తున్నాను విషయం అలాగే తెలియదు. అలాగే నిల్చొని వెయిట్ చేస్తున్నాను ఇస్తున్నా అని చెప్పి. సో మా తోటి గ్యాంగ్ చిన్న పిల్లలందరూ చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో టోటల్గా ఫుల్గా. వాళ్ళ చూడు బయతలు సపరేట్ ఫోటో తీసుకోవటం. ఇవి అందరూ మా అడవిలో ఉంటే మా స్వప్నక్క దాని అడవిలో అది ఉంది. బట్టలు అల్లి ఉన్నాయా లేవో అల్లి చెక్ చేసుకుంటా. మా స్వప్నక్క అడవిలో స్వప్నక్క ఉంది. మా అడవిలో మా రత్తలో మేమున్నాం. పెద్దమ్మ, తమ్ముడు, శ్రావణ్ పిల్లలు, మా సాయి వాళ్ళ అమ్మ నాన్న. దిస్ ఇస్ మా సాయి ఫ్యామిలీ. సో అందరైతే ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే మంచిగా హ్యాపీగా పూర్తి అయిపోయింది. ఇక ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఏంటన్నా చెప్పలే కదా బావ, చెల్లి, కోతి చూడు అట్లా చూస్తాను. ఎలాగ అతను కోలు పట్టుకోవాలి. ఇక సో అందరైతే ఇక పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి ఫోటోలకు పోజులు ఇస్తుంటారు. సో నా ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం చూసిన కేక్ ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంది. సో కేక్ కటింగ్ కార్యక్రమం అయితే హ్యాపీగా పూర్తి చేసుకున్నారు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అడవిడి అంతా వాళ్ళదే. ఇక మా వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అన్నట్టు వెళ్ళే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. భోజనాలు బాగున్నాయి, హ్యాపీగా కార్యక్రమం పూర్తి అయిపోయింది. మా వాడు జడెత్తాడు. సూరి అదంతా కొద్దిసారి ఎత్తారు అప్పుడప్పుడు. జడేరా అంటే చిక్కుముడి ఎత్తాడు. ఏం చెప్పాలి వాళ్ళకి. సో ఫైనల్ గా అమ్మతోనే తమ్ముడు, ఐశ్వర్య. ఈ కార్యక్రమం అయితే హ్యాపీగా పూర్తయిపోయింది. అందరం మంచిగా తినేసి ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయినాం. బ్యాక్ టు మంచిర్యాల. ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే ఫైనల్ గా సూపర్ డూపర్ బంపర్ హిట్. నెక్స్ట్ వీడియోలో తర్వాత పెళ్లి కార్యక్రమాలు చూద్దాం.